హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. పసిడి ప్రియులకైతే శుభవార్త ఫ్రెండ్స్. గోల్డ్ రేట్స్ చూస్తే ఈరోజు భారీగా తగ్గాయి. అవి ఎంత తగ్గాయనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా గోల్డ్ రేట్స్ తులానికి 5,000 డిస్కౌంట్తో బంగారం అయితే లభిస్తుంది. ఇది ఊహాతీతంగా అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ విషయంపై మీకు ఒక క్లారిటీ రావాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అంతేకాకుండా వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్దాం. ముఖ్యంగా గోల్డ్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయంటే, బడ్జెట్ సెషన్ ఏదైతే 2024 తర్వాత బంగారం ధరలు అయితే కుప్పకూలుతున్నాయి. వరుస సెషన్స్లో గోల్డ్ రేట్ నేల చూపులు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే నేడు బంగారం ధరలు అయితే మరింత ఆకర్షణీయంగా అయితే మారాయి. ఇటీవల జరిగిన కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీ 6% కుదించడంతో గోల్డ్ రేట్లలో కీలక కదలికలు అయితే కనిపిస్తున్నాయి. ఈ ప్రకటన తర్వాత డౌన్ ట్రెండింగ్ కంటిన్యూ అవుతుంది. ఇక వరుసగా గోల్డ్ రేట్స్ చూసినట్లయితే మనకి తగ్గుముఖం పట్టాయి. అవి ఎంత తగ్గాయని చూసినట్లయితే ఏదైతే నేడు జూలై 30వ తేదీన బంగారం ధరల్లో కీలక కదలికలు అయితే కనిపించాయి. ఈరోజు హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర చూసినట్లయితే 63,410కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 69,170కి అయితే చేరింది. లేని ఈ విధమైన పతనాన్ని చూసి బంగారం కొనుగోలుదారులు ఇక ఎక్కువ మొత్తంలో బంగారాన్ని కొనడానికైతే ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా ఈ బంగారంపై ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయడానికి చూస్తున్నట్లుగా మనకి సమాచారం. 15 రోజుల కాలంలో చూస్తే గోల్డ్ రేట్లు 5,000కు పైగా దిగొచ్చిందని అయితే చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మీరైతే రేట్స్ అయితే గమనించవచ్చు. అలాగే ఇక 68,000కు పైగా పలికిన 22 క్యారెట్ల బంగారం ధర ఇప్పుడు 63,000 రూపాయల స్థాయికి అయితే దిగి రావడం గమనార్హం. గత వారం మొత్తం కూడా బంగారం ధరలో కీలక పతనం అయితే కనిపించిందని అయితే చెప్పుకోవచ్చు. ఇది బంగారం కొనేవారికి అయితే అదిరిపోయే గుడ్ న్యూస్గా అయితే మనం పేర్కొనవచ్చు. చూశారు కదా, ఏదైతే బంగారం ధరలు అయితే 10 గ్రాములకు సంబంధించి 5,000 పైగా దిగొచ్చింది. ఇది ముఖ్యంగా మెయిన్ మనకి ఈరోజు వచ్చిన లేటెస్ట్ ఇంపార్టెంట్ గోల్డ్ రేట్స్. ఇకపోతే వెండి ధరలు కూడా బాగా పతనమవుతుండటం అనేది మనం చూడొచ్చు. వరుసగా తగ్గుతూ వస్తున్న వెండి రేట్లు జనాన్ని అయితే ఆకర్షిస్తున్నాయి. హైదరాబాద్ ముఖ్య పట్టణమైన హైదరాబాద్ నగరంలో నేడు ఏదైతే జూలై 30 తారీఖున చూసినట్లయితే కిలో వెండి రేటు 89,600 రూపాయలకైతే లభిస్తుంది. ఇక 1,00,000 మార్కుని చేరినలో కేజీ వెండి రేటు 1,00,000 రూపాయలకు చేరిన నేపథ్యం అయితే మనం గమనించాము. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జూలై 30 తేదీన కిలో వెండి 89,600 రూపాయలకైతే దిగొచ్చింది. ఇది కూడా వెండి ప్రియులు ఏదైతే వెండి కొనాలనుకుంటున్న వారికి సంబంధించి ఇది పెద్ద గుడ్ న్యూస్గా అయితే మనం పేర్కొనవచ్చు. చూసారు కదా, ఏదైతే బంగారం అలాగే వెండి ధరల్లో కీలక కదలికలు అయితే స్టార్ట్ అయ్యాయి. దీనికి సంబంధించి భారీగా అయితే ధరలు దిగొచ్చిన నేపథ్యంలో ప్రజలైతే ఎక్కువ మొత్తంలో ఈ బంగారం అలాగే వెండిపై ఇన్వెస్ట్ చేయడానికి అయితే మొగ్గు చూపుతున్నారు. అంతేకాకుండా ఇక ఏదైతే ప్రస్తుతం అయితే ఇక పండుగలు కూడా అలాగే ఫెస్టివల్స్ పండుగలు అలాగే మనకి ఇంపార్టెంట్ అకేషన్స్ అయితే ఉంటున్న నేపథ్యంలో బంగారం ధరలు అయితే ఈ విధంగా ఉండడం అయితే బంగారం ప్రియులకి ఏదైతే బంగారం అవసరార్థం ఏదైతే కొనాలనుకున్న వారికి అయితే ఇది మంచి టైం అని అయితే మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వీళ్ళు కూడా తప్పకుండా గోల్డ్ అండ్ సిల్వర్పై ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను అయితే చూడొచ్చు. అలాగే ఇక మరి ఎప్పుడు ఈ బంగారం ధర ఈ విధంగా తగ్గుముఖంగా ఉండడం అనేది జరగని నేపథ్యంలో ప్రస్తుతం రాబోయే కాలంలో అయితే బంగారం వెండి ధరలు ప్రస్తుతం తగ్గినా భవిష్యత్తులో అయితే మళ్ళీ పెరిగే అవకాశం ఉందని అయితే మనకి ఆర్థిక నిపుణులు అయితే అనాలిసిస్ అయితే చేస్తున్నారు. అలాగే అంతేకాకుండా దీంతో పెట్టుబడిదారులు పసిడి ప్రియులు అయితే బంగారం కొనడానికి అయితే ప్రస్తుతం రెడీ అవుతున్నట్లుగా మనకి సమాచారం అయితే ఉంది. అలాగే ఇక బంగారం వెండి ధరలు ప్రస్తుతం తగ్గినా ఇక భవిష్యత్తులో మళ్ళీ పెరిగే అవకాశం ఉందని కూడా మనకి ఆర్థిక నిపుణులు చెప్తున్న నేపథ్యంలో ఎవరైతే ఇక ఫంక్షన్స్కి సంబంధించి అలాగే ఫెస్టివల్స్ అకేషన్స్కి సంబంధించి బంగారం కొనాలనుకున్న వారికైతే ఇది 5,000 రూపాయలు 10 గ్రాములకి సంబంధించి 5,000 రూపాయలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో మరింత బంగారం అయితే కొనుక్కునే అవకాశం కలుగుతున్నందున ఈ బంగారం కొనుక్కునే వారైతే చాలా సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నట్లుగా మనకి సమాచారం. అలాగే ఇక వచ్చే ఏడాది నాటికి గోల్డ్ రేట్ అయితే 1,00,000 దాటుతుందని కూడా కొందరు అనలిస్టులు అయితే అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక రాబోయే రోజులన్నీ పండుగలు అలాగే పర్వదినాలు ఫెస్టివల్స్ అలాగే
మ్యారేజెస్ ఉంటున్న నేపథ్యంలో బంగారం ధరలు అయితే ఈ విధంగా తగ్గడం బంగారం ప్రియులకి, అలాగే కొనుగోలు చేసేవారికి, అలాగే వ్యాపారస్తులకు కూడా బంగారం తగ్గినప్పటికీ మంచి లాభాలు అయితే చేకూరుతాయి. ఎప్పుడైతే సేల్స్ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో వారికి కూడా బిజినెస్ అయితే లాభసాటిగా ఉంటుందన్నట్లుగా మనకి అనలిస్టులు అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇది ఇటు కొనుగోలుదారికి అటు అమ్మకందారులకి సంబంధించి పెద్ద గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంతేకాకుండా మీ ప్రాంతంలో బంగారం ధర 10 గ్రాములకి సంబంధించి ఎంత ఉంది, అలాగే కేజీ వెండి ధర ఏ విధంగా ఉన్నదనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. మరిన్ని ఇలాంటి మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందేందుకు గాను తప్పకుండా న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. అలాగే నోటిఫికేషన్స్ రాకపోయినా తరచూ ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.